ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం పైన మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడాలి కదా అంటూ కూడా కూటమి ఎమ్మెల్యేలు అటు స్పీకర్ గారు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నా లేదంటే అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలన్నా నేను ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పేసి స్పీకర్ కావచ్చు లేదంటే ఎమ్మెల్యే కూటమికి సంబంధించిన అంతా కూడా గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో నేను అక్కడికి వచ్చి ఎలా మాట్లాడగలనంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా స్థాయిలో నాకు సమయం ఎక్కువ వస్తుంది. కూటమి ప్రభుత్వం కావచ్చు లేదంటే ప్రభుత్వం చేసేటువంటి అంశాల మీద కావచ్చు వాళ్ళు చేసేటువంటి తప్పుల మీద కావచ్చు నేను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తాను నిలదీస్తానని చెప్పేసి పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. అయితే ఏదైతే నెంబర్ ప్రాతిపదికన ఉంటుందో మినిమం అసెంబ్లీకి సంబంధించి 10% ఎమ్మెల్యేల సీట్లు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదాగా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 10% షేర్ లేదు కాబట్టి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదంటూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీ వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏదైతే సమయం ఇవ్వాల్సి ఉంటుందో అంత సమయం మేము ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చాలాసార్లు ట్వీట్ల ద్వారా లేఖల ద్వారా స్పీకర్ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం.